విషయం గురించి మనవి చేస్తాను. అందరూ కూడా చాలా జాగరూకులై శ్రద్ధాభక్తులతో వినండి. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నాను. అందరూ తెలుసుకోవలసిన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. ఈ నెల 10వ తారీఖు నుంచి గుంటూరులో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరుగుతున్నాయి. అవి సామాన్యమైనటువంటి ఉత్సవాలు కావు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అనే వాళ్ళు భక్తుల యందు అవ్యాజమైనటువంటి ప్రేమతో ఒక పరమాద్భుతమైనటువంటి ఉత్సవాన్ని రూపకల్పన చేసి నిర్వహించబోతున్నారు. అటువంటి ఉత్సవ కార్యక్రమంలో 7 రోజుల పాటు తిరుమలలో ఎన్ని ఉత్సవాలు తెల్లవారుజాము నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరుగుతాయో అన్ని ఉత్సవాలు జరుగుతాయి. తెల్లవారుజామున స్వామికి కొండ మీద సుప్రభాత పఠనం ఉంటుంది. ఆ సుప్రభాతం జరిగేటప్పుడు కేవలం విద్వాంసులు మాత్రమే నిలబడి చదువుతారు. మిగిలిన అందరం భక్తితో కైమోక్షి వింటాం. కానీ ఇక్కడ జరిగేటటువంటి వెంకటేశ్వర వైభవోత్సవాలలో ఏదో తెల్లవారుజామున 3 గంటలకు ఉండదు. దానికి సమయాన్ని నిర్దేశిస్తారు. 10వ తారీఖు చేసేటటువంటి పరిచయ ప్రసంగంలో నేను ఆ సమయాన్ని మీ అందరికీ తెలియచేస్తాను. ఆ సమయానికి అక్కడికి వస్తే అందరం కలిసి సుప్రభాతం పాడొచ్చు. చక్కగా సుప్రభాతం పాడిన తరువాత సన్నిధి వల్ల వచ్చి దివిటీలో స్వామిని చూసిన తరువాత తాంబూల బహూకరణ చెయ్యడం, స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం తిరుమలలో ఎలా ఉంటుందో మళ్ళీ ప్రతిబింబల్లా అంత పెద్ద మూర్తిని ఆనందనిలయ విమానాన్ని అక్కడ సిద్ధం చేసి అందులో స్వామిని వాయు ప్రతిష్ఠ చేస్తారు. ఆ స్వామి దర్శనం చేసి అందరూ పరవశించిపోవచ్చు. అక్కడ కూడా చూడడానికి వీలు లేనటువంటి పరమాద్భుతమైనటువంటి కొలువు, పంచాంగం, తోమాల, అర్చన ఇటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఏదో కొద్దిమంది తోమాల అర్చన టిక్కెట్లు ఉన్నవాళ్ళు అక్కడ చూడగలరు. కానీ రేపు గుంటూరు పట్టణంలో జరగబోయేటటువంటి ఉత్సవాలలో కొన్ని వేల మంది ఒక నయా పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా 7 రోజుల పాటు తోమాలని, అర్చనని, కొలువుని, పంచాంగాన్ని కూడా వినొచ్చు. ఆ స్వామిని సింహాసనంలో తీసుకొచ్చి సభలో ముందు కూర్చోబెడతారు. ఆయన విరాజమానుడై ఉండగా స్వామికి పంచాంగం చదువుతారు, జమా ఖర్చుల్ని వివరిస్తారు. పరమాద్భుతంగా ఉంటుంది ఆ కొలువు సన్నివేశం. సోమవారం నాడు విశేష పూజ తిరుమలలో జరుగుతుంది. మహా అయితే ఏదో కొద్ది మంది అందులో పాల్గొనగలరు. ఒక నయా పైసా వెచ్చించవలసిన అవసరం లేకుండా కొన్ని వేల మంది సోమవారం నాడు విశేష పూజ చూడవచ్చు. మంగళవారం నాడు అష్టదళ పాదపద్మారాధన కార్యక్రమం, బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం, గురువారం నాడు తిరుప్పావణ అని పిలువబడేటటువంటి అన్నకూటోత్సవం, సాయంకాలం నాడు సళ్ళింపు చేసి పూలచీర కట్టుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళ విగ్రహం, శుక్రవారం నాడు స్వామికి జరిగేటటువంటి పూరాభిషేకం, శనివారం నాడు సహస్రనామార్చన. ఆ ఉత్సవాల యొక్క పరిసమాప్తి సమయంలో అద్భుతమైనటువంటి కళ్యాణ కార్యక్రమం. ఇన్ని ఉత్సవాలు మీరు తిరుమల వెళ్ళి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా 7 రోజుల పాటు ఉదయం నుంచి ఏకాంత సేవ వరకు ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయో అన్ని కార్యక్రమాలు చూడడం ఇవాళ సంభవం కానటువంటి రోజులలో అందరు భక్తులు చూసి ధరించాలని ఈ విజయవాడకి పక్కన కృష్ణానది తీరంలో అమరావతి అన్న పేరుతో రాజధాని నగరాన్ని కొత్త రాష్ట్రానికి నిర్మాణం చెయ్యాలని, ఆ రాజధాని నగరం నుంచి ప్రారంభమైనటువంటి సుపరిపాలన వలన కొన్ని కోట్ల మంది ప్రజలు సంతోషంతో వృద్ధిలోకి రావాలని సంకల్పం చేయబడింది కనుక, అటువంటి విభూతి ఈశ్వరదత్తంగా సమకూడాలి కనుక ఆ వెంకటేశ్వర వైభవోత్సవాల్ని గుంటూరు పట్టణంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభం చేస్తున్నారు. ఇది మహత్తరమైనటువంటి అవకాశం, మళ్ళీ మళ్ళీ లభించేటటువంటి అవకాశం కాదు. అందరూ ఇవాళ దర్శనానికి వెళ్ళడమే అంత తేలిక మార్గం కాదు. ఎక్కడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించి అంత దూరం నడిచి ప్రధాన ద్వారంలోంచి ప్రవేశించి వెళ్ళాలి. కానీ ఇవాళ మేము ఈ ఉత్సవాలు చూడలేకపోతున్నామని బెంగ పెట్టుకున్న వాళ్ళందరి యొక్క ఆర్తి తీర్చడం కోసం ఒక నయా పైసా సేవా టికెట్ల రూపంలో తీసుకోకుండా కొన్ని వేల మంది ఏకకాలంలో చూడడానికి భారీ ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇది జీవితంలో మహత్తరమైన అవకాశం. నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఇటువంటి ఉత్సవాలు ఒక్క విశాఖపట్నంలో జరిగాయి. మళ్ళీ గుంటూరు పట్టణంలో జరగబోతున్నాయి.
దీన్ని అందుకోవలసినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంటుంది. మనందరం కొండకెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటామని, పొట్టివాడొస్తాడో పొడుగువాడొస్తాడోనని, తాను ఇలా కొద్దిగా కుర్చీలో కూర్చున్నా తాను చూడకపోతే తృప్తి కలగదని, కాలు కూడా ఇలా కదపకుండా కుర్చీలో కూడా కూర్చోకుండా ఆ పద్మపీఠం మీద నిలబడి కొన్ని కోట్ల మందిని ఆర్తత్రాణ పరాయణుడై ఆపద మొక్కుల వాడై రక్షిస్తున్నటువంటి వెంకటేశ్వర ప్రభు దయాళువై తానే తిరుపతి నుంచి బయలుదేరి గుంటూరు పట్టణానికి వచ్చి ఇన్ని సేవలు స్వీకరించడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సహస్ర కలశాభిషేక ఉత్సవం చూసి తీరాలి. ఆ 1000 కలశల మంటపం వేస్తారు. వేసి అద్భుతమైనటువంటి మంత్రాలతో వేద పండితులు ఉచ్చారణ చేస్తుండగా ఆ స్వరంతో మంత్రం వినపడుతుంటే అక్కడ ఉండేటటువంటి అర్చకులు అద్భుతమైన అమరికతో ఆ కలశల్ని అందుకుంటూ ఆ స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఆ సహస్ర కలశాభిషేకం చూడడం అంటే అంత తేలిక విషయం కాదు. తిరుమల పట్టణంలో బహు కొద్ది మంది మాత్రమే ఇవాళ అటువంటి ఉత్సవాన్ని చూడడానికి అవకాశం ఉంది. కానీ అందరూ చూడడానికి వీలుగా ఇవాళ గుంటూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. అంత గొప్పగా నిర్వహింపబడుతున్నటువంటి ఉత్సవాల్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం, అందరూ పాల్గొనడం, అందరూ స్వామివారి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలకి పాత్రులు కావడం మనందరం పొందవలసినటువంటి అదృష్టం. అందుకే బుధవారం నాడు జరిగేటటువంటి సహస్ర కలశాభిషేకం, మంగళవారం నాడు జరిగేటటువంటి అష్టదళ పాద పద్మారాధన సేవ ఎప్పుడో స్వామివారికి ఎవరో ఒక మహమ్మదీయ భక్తుడిచ్చేట 108 బంగారు పద్మములు. అవి స్వామివారి యొక్క పాదముల మీద వెండిమిట్లు పెట్టి ఒక్కొక్క నామంతో ఒక్కొక్క బంగారు పువ్వుతో పూజ చేస్తారు. మరి అదేమో నాకు అర్థం కాదు. కానీ ఆ వెండి మెట్లు పెట్టి ఆ 108 పూలతో పూజ చేయబడినటువంటి ఆ శ్రీ వెంకటరమణుని యొక్క పాద మండలాన్ని ఎవడు దర్శనం చేస్తాడో వాడు ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. ఆ సేవ అంత గొప్ప సేవ. అటువంటి సేవ వెంకటాచలంలో వారంలో ఒక్క మంగళవారం నాడు నిర్వహింపబడుతుంది. ఎవరో కొంతమంది భక్తులు మాత్రమే దాన్ని పొందడానికి అర్హత పొందుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరములు ఎదురు చూసి ప్రతిబంధకములను అధిగమించి వెళుతుంటారు. అటువంటిది ఇవాళ కొన్ని కోట్ల మంది చూసి తరించాలని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు పరమ సంతోషంగా ఆ ఉత్సవాన్ని మన ముంగిటికే తీసుకొచ్చి చేస్తున్నారు. అంత గొప్ప ఉత్సవం. పైగా రాత్రి వేళ ఏకాంత సేవ చూడడం ఇవాళ ఎవ్వరికీ సాధ్యం కాని రోజులు. అటువంటిది ఇంతమంది మధ్యలో రాత్రి స్వామికి ఏకాంత సేవ చేస్తారు. చక్కగా పాన్పు వేసి స్వామిని తీసుకొచ్చి పవళింపు సేవ చేసి ఆ సంగీతం పాడుతూ ఉత్సవం చేస్తారు. ఆ ఏకాంత సేవ చూసి ఇంటికి వెళ్ళవచ్చు. ఈ 7 రోజులు కూడా 10వ తారీఖు ప్రసంగంతో ప్రారంభం. ఎవ్వరూ ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లకుండా మీ బంధువుల్ని స్నేహితుల్ని అందరూని ఆహ్వానం చేసి చక్కగా గుంటూరు పట్టణం మీకు ఎంతో దూరంలో లేదు. గట్టిగా ప్రయాణం చేస్తే 1 గంట సేపు ప్రయాణమేమో. అందరూ బయలుదేరి గుంటూరు వచ్చి ఆ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కొన్ని వేల మందికి అవకాశం కల్పింపబడుతోంది. సుప్రభాతం నుంచి 7 రోజుల పాటు తిరుమలలో జరిగేటటువంటి సేవలన్నీ చూడటం అంటే మన తరం కాదు. అందున కొన్ని సేవలైతే ఎంత గొప్ప టికెట్ ఉన్నా కూడా లోపలికెళ్ళి చూడడం జరగదు. ఉదాహరణకి స్వామివారికి తెల్లవారుజామున పూజ జరిగేటప్పుడు వెండి తొడుగులు తీసేసి చందనపు ముద్ద పాదముల మీద పెట్టి తెల్లటి శ్రీపాద వస్త్ర సమర్పణం చేసి మళ్ళీ కప్పేస్తారు తొడుగులతోటి. అది ఆనందనిలయ విమానంలోకి వెళ్ళి చూడడం ఎవరికి సాధ్యం కాదు. కానీ ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ఏప్రిల్ 11వ తారీఖు నుంచి అంటే 10వ తారీఖు ప్రసంగంతో ప్రారంభం చేసినప్పుడు జరిగేటటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా అటువంటి శ్రీపాద వస్త్ర సమర్పణతో సేవ చేస్తారు. అవన్నీ కూడా చక్కగా దగ్గరుండి చూడవచ్చు. ఇన్ని వారాంతపు సేవలు, సాయంకాలం వేళ సహస్ర దీపాలంకార సేవ, అందులో జరిగేటటువంటి సంగీత సేవ, అందులో జరిగేటటువంటి వేదనాదం, వేదఘోష, స్వామివారి ఊరిరిగింపు, ఇంతమంది గోవిందనామాలు పలుకుతూ ఇంతమంది భక్తులు, స్వామి ఇంతకాలం మేము మీ కొండకొచ్చేవాళ్ళం, మా ఎందు ప్రేమ చేత మీరు కొండ దిగి మా దగ్గరికి వచ్చారా
వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం ఇంతకాలం అంటుంటే వాళ్ళ వైకుంఠం మీద విరక్తి చెంది స్వామి పుష్కరిణీ తటంలో ఆనంద నిలయంలో పద్మపీఠం మీద శేషశైలమన్న కొండ మీద ఆ విమానంలో నిలబడ్డాడు అంటాం. కానీ ఇవాళ ఆయన పాపం ఇంతమంది వారాంతపు సేవలు చూడాలని కలవరిస్తుంటే నేను కొంతమందికే అవకాశం ఇచ్చి ఇక్కడ కూర్చుంటే నా మనసు బరువెక్కుతోందని స్వామివారే బయలుదేరి గుంటూరు పట్టణానికి వచ్చి నా బిడ్డలందరూ చూస్తుండగా సేవలు తీసుకుంటానన్నాడు. ఆయన అంత గొప్ప అవకాశం ఇస్తే చూడలేకపోతే మనం మహాద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్న వాళ్ళం అవుతాం. మీరెవ్వరూ కూడా అటువంటి అమాయకులు కారు. కాబట్టి 7 రోజులు చక్కగా మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ బిడ్డలు ఎక్కడెక్కడ ఏ ఊళ్ళలో ఉన్నా పిలిపించండి. అందరూ కలిసి 7 రోజులు అక్కడికి వచ్చి ఆ ఉత్సవాల్ని తిలకించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి, ఆయన యొక్క విశేషమైనటువంటి కృపకి పాత్రులు కండి. కలౌ వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అంత గొప్పగా కీర్తింపబడింది. అటువంటి వెంకటేశ్వర వైభవోత్సవాలకి ఇవాళ ఉదయమే గోడపత్రిక కూడా ఆవిష్కరించారు. ఆ ఉత్సవాలకి అంగరంగ వైభవంగా అప్పుడే అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజులు పోయేటప్పటికి దగ్గరకు వచ్చేసింది. ఎన్నాళ్ళలో లేని ఇవాళ అప్పుడే 3వ తారీఖు తిరుమల పట్టణమే కదిలొచ్చేసిందా అనిపిస్తుంది. అక్కడి నుంచి అర్చక స్వాములు వచ్చేస్తారు, సంగీతం పాడేవాళ్ళు వచ్చేస్తారు, అన్నమాచార్య ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, వాద్యం చేసేవాళ్ళు వచ్చేస్తారు. అందులో కొన్ని మీరు అసలు చూడలేరు. నైవేద్యం చేసేటప్పుడు ప్రత్యేకంగా ఒక తాళంతో వాయిస్తారు. అవన్నీ చూడడం కుదరదు మీకు తిరుమలలో. ఇక్కడ స్వామివారికి నైవేద్యం చేస్తున్నప్పుడు ఆ ప్రత్యేకమైన తాళంతో నైవేద్యం చేస్తారు. స్వామివారికి ఒక్క ఉత్సవం జరుగుతుంటే ఒక్కొక్క తాళంతో వాయిస్తారు. అవన్నీ మనకన్నా ఎదురుగుండానే వాయిస్తుంటే మీరందరూ మురిసిపోతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వర్ణ పతాక విజేత అయిన ఒక క్లారినెట్ విద్వాంసుడు ఉన్నాడు, చిన్నవాడు. అతను క్లారినెట్ మీద వాయిస్తుంటే మురిసిపోతారు నిజంగా. అటువంటి విద్వాంసులు కూడా వచ్చి సహస్ర దీపాలంకార సేవలో కచేరీలు చేస్తారు. ఇవి కాకుండా ఇంకా ఎన్నో ప్రత్యేక ఉత్సవాలు కూడా చేస్తారు. మన ముంగిటికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇన్ని ఉత్సవాలు చేస్తుంటే చూడగలగడం మన జన్మాంతర సుకృతం. కాబట్టి దీన్ని పరిపూర్ణంగా అనుభవించి మీ అందరూ కూడా స్వామి కృపకు పాత్రులు కావాలని, అలా 7 రోజులు పాల్గొనడానికి కావలసినటువంటి అవకాశం కలిగేటట్టుగా మనందరికీ ఆయన యొక్క కారుణ్యంతో ఆయన విభూతిని ప్రసరించమని శ్రీ వెంకటేశ్వరుని పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు పాటించి నమస్కరిస్తూ మంగళాచారణవరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.